విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాలు కోరుతా ఉన్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మృతివనం ఏర్పాటు చేసింది, దీన్ని ఆవిష్కరణ చేసింది, జాతికి అంకితం చేసింది. ఈనాటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇది అభివృద్ధి ఏమాత్రం కూడా లేదు. ఈ యొక్క అభివృద్ధి మీద, నిర్వహణ మీద విధాన పత్రం విడుదల ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఇటీవల కాలంలో అక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకి, అట్లానే సెక్యూరిటీ, వివిధ రకాల కార్మికులకి వేతనాలు సరిగా ఇవ్వట్లేదు. వీరికి వివిధ రకాల సర్వీస్ సెంటర్లు వీళ్ళని తీసుకున్నాయి, కానీ వేతనాలు ఇవ్వట్లేదు. ఈ మధ్య ఉద్యమం చేసిన తర్వాత 10 నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉంటే 6-7 నెలలు మాత్రం జీతాలు ఇచ్చారు. ఇది అభివృద్ధి సంబంధించి. అందుకోసంగా ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కల్చరల్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అంతకుముందేమో మున్సిపాలిటీ, సాంఘిక సంక్షేమ శాఖ, వివిధ డిపార్ట్మెంట్లు సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉండేది. ఇప్పుడు దీన్ని కల్చరల్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్కి నిధులు కేటాయించలేదు. అందుకోసంగా ఈరోజు దీనికి సంబంధించి పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి గత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులు కేటాయింపులు ఉండాలి, విడుదల చేయాలి. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్మృతివనంలో అనేక రకాల పెండింగ్ వర్క్లు ఉన్నాయి. దీని యొక్క పర్పస్ ఏంటి? ఇది ఒక స్టడీ సెంటర్, ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేసి స్టడీ సెంటర్గా నడపాలి. స్టడీ సెంటర్తో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అనేక రకాల బిల్డింగులు ఏర్పాటు చేశారు. ఇంకా పూర్తి కాల. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాల. పక్కన ఉన్నటువంటి జడ్జి గారి బంగ్లా ఉంది, దాన్ని ఖాళీ చేయించాల. కాబట్టి ఈ రకమైన పెండింగ్ సంబంధించిన వర్క్లోని పెండింగ్ వర్క్లు పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే క్రమంలో పెండింగ్ వర్క్లతో పాటుగా ఇక్కడ దానికి సంబంధించి స్మృతివనం వేసే క్రమంలో దీని నిర్వహణ కోసం ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా మున్సిపల్ రంగం దీన్ని ₹5 ఫీజు పెట్టి వసూలు చేసి చూపిస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం దీన్ని ఒక పర్యాటక రంగంగా కాకుండా దీన్ని ఒక వ్యాపార రంగంగా చూసి ఆ రకంగా వ్యాపారం కేంద్రం పేరుతోటి వ్యాపారంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. అందుకోసంగా మేము ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఇది వ్యాపార కేంద్రం కాదు, ఇది పర్యాటక కేంద్రంగా చూసి దీనికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అధికారులతో ఈరోజు కమిటీ ఉంది. మేమేమడుతున్నామంటే ప్రభుత్వ అధికారులతో పాటుగా నగరంలో ఉన్నటువంటి పౌర సంస్థలు అయితే ఉన్నాయో పౌర సంస్థల మొత్తాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి నిర్వహణ బాధ్యత అనేది ప్రభుత్వం ఆ రకమైన ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ 3 రకాల అంశాల మీద, 1 నిధులు కేటాయించి ఖర్చు చేయాలి, 2 దీనికి సంబంధించి విధాన పత్రం విడుదల చేయాలి, 3వది ప్రభుత్వ అధికారులతో పాటుగా పౌర సంస్థలకు కూడా ఈ యొక్క కమిటీలో అవకాశం ఇచ్చి ఆ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో అనేక సంఘాలని, పొలిటికల్ పార్టీని కూడా పిలిచాం. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ యొక్క సమస్య మీద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని మేము కోరుతాం. ఈ 3 డిమాండ్స్తో పాటుగా ఇచ్చినటువంటి ఏదైతే విధానం ఇచ్చినటువంటి సూచనలు ఇచ్చిన ఆ సూచనలు కూడా పరిశీలించి ప్రభుత్వాన్ని అడగడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం కూడా జరిగేటువంటి కార్యక్రమాలని మీడియా పరంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అండ్రా మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సామాజిక న్యాయ శిల్పాన్ని కూటమి ప్రభుత్వం నిరాదరణకు గురి చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న మీదట ఇక్కడ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క ప్రాంగణానికి సముచిత ప్రాధాన్యతనిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రారంభానికి ముందు ఆగిపోయినటువంటి కట్టడాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని, అది ఒక గుజరాత్లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలాగైతే ఉంటుందో, ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ నిర్వహణ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టి నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం నాడు అంబేద్కర్ అభిమానులు, రాజ్యాంగ అభిమానులు అందరూ కూడా ఈ స్వరాజ్య మైదానంలో లక్షలాదిగా పాల్గొనవలసిందిగా చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైదానం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఏకం చేసి ఈ యొక్క కట్టడానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ జై భీమ్రావ్ భారత్ పార్టీ ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఆ రోజు లక్షలాదిగా రావాలి అని చెప్పేసి. ముఖ్యంగా
కూటమి ప్రభుత్వం గెలిచిన నాటి నుంచి అంటే ఎలక్షన్లో రిజల్ట్స్ డిక్లేర్ చేసిన నాటి నుంచి కూడా ఆ యొక్క ప్రాంగణానికి ప్రాధాన్యతను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విద్యుత్ వెలుగులతో విజయోత్సవాలు చేస్తూ ఆ ప్రాంగణానికి ఎదురు ఆ ప్రాంగణంలో రోజువారీ సైతం ఉండేటువంటి కరెంటును సైతం తీసేసి ఆ రోజు ఆ ప్రాంగణం అంతా కూడా చీకటమయం చేశారు. మరి వెంటనే అల్లరి మూకలుగా వచ్చి అధికారుల సమక్షంలోనే ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరుని పీకి పారేశారు. ఆ పిమ్మట వెంటనే ఆ ప్రాంగణంలో ఒక వ్యాపార కేంద్రంగా డ్వాక్రా బజార్ను ఏర్పాటు చేసి అక్కడ చిల్లరగా దొరికేటువంటి చంపా పిన్నులు, తలదువ్వెన్లు ఇవన్నీ అమ్మే కేంద్రంగా చేసి ఆ ప్రాంగణ సందర్శనానికి చూపర్లు రాకుండా అనేక రకాల ఆటంకాలు కలుగజేసి అదంతా కూడా ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 10 నెలల కాలం పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వకపోగా, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోగా, అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా వాళ్ళని ఈ జీతాలు ఇవ్వకుండా కడుపు మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు అన్ని ఆ సంఘాలు, ప్రజా సంఘాలు, మరి పార్టీలు కలిసి అక్కడ ఆ అంబేద్కర్ ప్రాంగణాన్ని సందర్శించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా రెస్టోర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న తరుణంలో జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులైనటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు విజిట్ చేసి అక్కడ పాకుడు బట్టి ఉన్నటువంటి ఫౌంటైన్లో దిగి మరీ డిమాండ్ చేశారు. ఒక వారం రోజుల్లో కనుక ఆ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే ఇది దేశవ్యాప్త ఆందోళన చేస్తాం కపడ్దార్ అని చెప్పేసి అల్టిమేటం ఇవ్వడంతో మేల్కొన్నటువంటి యంత్రాంగం 2 రోజుల్లోనే వాళ్ళకి 10 నెలలకు గాను 6 నెలల జీతాలు ఇచ్చి వాళ్ళని పనుల్లోకి ఉపక్రమించేటట్టు చేసి తద్వారా నిన్న మొన్న ఆ పనులన్నింటినీ కొంచెం రెస్టోర్ చేశారు. ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి. చెత్త ట్రాక్టర్లతో పాటు అక్కడ పోగుబడిన చెత్తను ఎత్తివేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జై భీమరావు భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం వెంటనే ఒక పటేల్ విగ్రహ నిర్వహణ మోడల్లో కానీ లేదంటే ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ మోడల్లో కానీ ఈ నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం రోజున లక్షలాదిగా మరి ఆ ప్రాంగణం వద్దకు వచ్చి రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశిల్పాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ వినయపూర్వకంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వై కొండలరావు, స్పోక్స్ పర్సన్, జై భీమరావు భారత్ పార్టీ, విజయవాడ నగరం, అమరావతి రాజధాని ఏరియా మొత్తం కూడా ఇంకొక రకంగా మన మొత్తం రాష్ట్రం కూడా గర్వించదగినటువంటి రీతిలో ఈరోజు ఇక్కడ మన అంబేద్కర్ సామాజిక స్మృతి చిహ్నం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం పెట్టి అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక కార్యక్రమాలని తీర్చిదిద్దడానికి అక్కడ సౌకర్యాలన్నీ పెట్టారు. ఇటీవల కాలంలో దీన్ని నిర్వహణలో కానీ దాన్ని అభివృద్ధి చేయడంలో కానీ పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. నేను కూడా వెళ్ళాను అక్కడ పలు సందర్భాల్లో. చివరికి అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టి అక్కడ ఎటువంటి నిర్వహణ లేకుండా దాన్ని అలా వదిలేయాలనేటువంటి ఒక దుష్టబుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కార్మికులు తమ జీతాల కోసం ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి వాళ్ళు పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. అక్కడ ఉండేటువంటి స్వీపర్స్కి లేకపోతే అక్కడ ఉండే వాచ్మెన్స్కి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేటువంటి స్థితిలో ప్రభుత్వం లేదా? మరి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం రాష్ట్రాన్నే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెబుతున్నారు. మరి స్వర్ణం తర్వాత సంగతి చివరి కట్టెపుల్లలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి స్థితిలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా ఇస్తారు? అందుకని దీన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. ఒకప్పుడు ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్ని వ్యాపార ప్రయోజనాల కోసం మాల్కి ఇవ్వాలని ప్రయత్నం జరిగింది. అప్పుడు మొత్తం విజయవాడ నగర ప్రజలందరూ దాన్ని అపోజ్ చేశారు. ఇది ఒక పబ్లిక్ యాక్టివిటీ కేంద్రంగా ఉండాలి అని ఆ రోజు ప్రజలు కోరుకున్నారు. ఆ తర్వాత అమరావతి నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి ఇక్కడ రాజధాని ప్రణాళికలో పెట్టారు. ఆ తర్వాత అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు రాజధానినే లేకుండా చేశారు. కానీ విగ్రహాన్ని మాత్రం ఇక్కడ తరలించారు. ఇప్పుడు దీన్ని మరలా తిరిగి వ్యాపార కేంద్రంగా మార్చే దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేంద్రంగా చేసుకుని వ్యాపార కేంద్రం కాకూడదు, వైజ్ఞానిక కేంద్రంగా ఉండాలి, పర్యాటక కేంద్రంగా ఉండాలి. ఆ రకంగా దానికి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా కేటాయించి సమగ్రమైనటువంటి రీతిలో దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఒక రాజకీయ, మరి సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, నైతిక పరమైనటువంటి విధి విధానాల్లో ఆ ప్రాంతానికి జనాలు విచ్చేసి
ఆ ప్రాంతాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్గా తీసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది. తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు ఆ రాజకీయ సంస్కృతిని కొనసాగించట్లేదు. ఎందుకు? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ హక్కులు తీసుకొచ్చారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు తీసుకొచ్చారు. ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంతోమంది ఈ రోజున ఆ ఓటును వినియోగించుకుని ఆ ఓటు ద్వారా మరి ప్రజాప్రతినిధులుగా అంటే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభలకు వెళ్ళి మరి అసెంబ్లీలోను, శాసన మండలిలోను, అదేవిధంగా పార్లమెంట్లోనూ ముందుకు వెళ్తున్నారు అని అంటే అది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో బ్రిటిషర్స్తో పోరాడి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఓటు హక్కు, ఆ ఓటే ఆయుధం. ఆ ఓటును వినియోగించుకుని ఈరోజు ఎంతోమంది ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి ఓటు హక్కు ఇచ్చి ఈ రోజున మీకు శాశ్వతమైనటువంటి ఒక అధికారాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రజలకు ఒక హక్కును కలిగిస్తే ఈ రోజున అలాంటి వ్యక్తికి అవమానం కలిగించే విధంగా మరి ఆ ప్రాంతంలో మరి కార్మికులకి, ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే మరి సెక్యూరిటీ పర్పస్గా ఉన్నటువంటి వ్యక్తులకి, అదేవిధంగా మరి మున్సిపాలిటీ ఉన్నటువంటి వ్యక్తులకి అందరూ కూడా జీతాలు ఇవ్వకుండా అపరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళు గేట్ల ముందు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. దీనన్నిటికీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇచ్చినటువంటి హక్కులను వినియోగించుకుంటూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినటువంటి విధి విధానాలని వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వినియోగించుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం విగ్రహంగానే చూస్తున్నారు తప్ప అది మరి రాజకీయ విజ్ఞాన కేంద్రంగా మరి చూడట్ల. మరి ఎంతోమంది ఆ యొక్క విజ్ఞాన కేంద్రాన్ని, ఆ విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి ఆ స్మృతివనాన్ని, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి చేసినటువంటి ఆ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాలను చూస్తూ ఎంతోమంది చైతన్యానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి చైతన్యవంతమైనటువంటి ఆ ప్రాంతాన్ని మరి ప్రజలు మొత్తం కూడా వీక్షిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో 5 రూపాయలు మాత్రమే పెట్టి ఆ రోజున సమానత్వం సూచికగా తీసుకెళ్తూ వచ్చింది. మరి ఈ రోజున 5 రూపీస్ పెడితే నెలకు ఎంత వస్తున్నాయి, అదేవిధంగా మరి దానికి ఎంతైతే ఎక్కువ పెడితే ఎంత వస్తున్నాయి అనేది ఒక అంచనాలు లేకుండా ప్రభుత్వం అనేటువంటిది, గత ప్రభుత్వం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అధికారం కోల్పోయింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అది కొనసాగిస్తూ లోటుపాట్లు సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం మరి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో విధాలుగా అక్కడ మరి విద్యుత్ లేకుండా చేయటం, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు తీసివేయటం, అదేవిధంగా డోక్రా బజార్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని మరి అపరిశుభ్ర వాతావరణంగా తీసుకువెళ్ళడం, వ్యాపార కేంద్రంగా మార్చుకోవాలని చూడటం, అదేవిధంగా శుభ్రంలో జీతాలు ఇవ్వకపోవడం, అదేవిధంగా సెక్యూరిటీ, పారిశుద్ధ కార్మికులకు మరి గ్రైండరీ చేసేటువంటి వ్యక్తులకు కూడా మరి అవి శుభ్రత చేయకుండా ముందుకు వెళ్ళడం, అదేవిధంగా విఎంసీ బాధ్యతలో ఉన్నటువంటి వాటిని సాంస్కృతిక శాఖకు అప్పగించి సరైనటువంటి బడ్జెట్ కేటాయించకుండా, అభివృద్ధి ప్రణాళికలు లేకుండా ముందుకు తీసుకెళ్ళటం, అదేవిధంగా ఇవన్నీ కూడా ఏజెన్సీలకు అప్పచెప్పి ఏజెన్సీలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం. అంటే ఒక బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాజకీయం చేయదలుచుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతాలింగ భేదాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ప్రసాదించి ఈ రోజున ఆయన ఉన్నత శిఖరాలకు ఎక్కువ 195 దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయంటే, ఆ జ్ఞానం వైపు చూస్తున్నాయంటే, ఎన్నో రంగాల్లో ఆయన సాధించినటువంటి ఆ మేధస్సు ప్రతిజ్ఞ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే మరి సామాజికంగా ప్రజలు మొత్తం కూడా ఒక చోటకు చేర్చుకుని వారి హక్కుల కోసం దించేటువంటి విజ్ఞాన వేదిక. అలాంటి విజ్ఞాన వేదికకి రాబోయే రోజుల్లో కనుక ఇలానే కనుక చేస్తూ ఉంటే మరి ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, అదేవిధంగా సామాజికవేత్తలు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క ప్రాంతానికి ఇచ్చేసి రాబోయే రోజుల్లో మరి అది కనుక సరైనటువంటి విధానంలో కనుక ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రభుత్వం దాని యొక్క బాధ్యత తీసుకోకపోతే కనుక తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మీ యొక్క ఆధిపత్యం మీద దెబ్బ కొడతామని చెప్తూ ది బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున హెచ్చరిస్తూ ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం మీద అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా మరి నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రోజున మీరందరూ కూడా వేలాదిగా ప్రాంతానికి, లక్షలాదిగా ప్రాంతానికి విచ్చేసి సంఘీభావం తెలపవలసిందిగా చెప్తున్నాం. నేను సమతా సైనిక్ దళ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. విశ్వరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి విశ్వమే ఇంకా గుర్తిస్తుంది, కానీ మన పాలకులు గుర్తించకపోవడం అది దురదృష్టకరం. ఇక్కడ ఏంటి అని అంటే అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే అయ్యే ఖర్చు దాదాపు 20 లక్షలు అవుతుంది. అక్కడ టికెట్స్ పైన వచ్చే రాబడి 5 లక్షల రూపాయల వరకే వస్తుంది. కాబట్టి అది దాన్ని మెయింటెనెన్స్ చేయాలి అని అంటే ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పరిసరాల పర్యవేక్షణ, విగ్రహ పరిరక్షణ కోసము ప్రభుత్వంతో పాటు ప్రముఖ అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కమిటీలో సభ్యులుగా చేర్చుకోవాలి. తర్వాత
ముఖ్యమైనటువంటి అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని ఒకరిని గైడెన్స్ గా పెట్టి వచ్చే జనాలకి పర్యవేక్షణ కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గైడెన్స్ ఇవ్వాలి. అదే విధంగా వాటి కోసం నిధులు కేటాయించాలి. తర్వాత మొన్న కొంతమంది అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా వెళ్తూ అక్కడంతా కూడా శుభ్రంగా ఉంది, కొంతమంది బురద చల్లుతున్నారు అంటున్నారు. ఆ బురదని మేము వెళ్ళి క్లీన్ చేయబట్టి కాస్త బురద తగ్గింది. మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి మేము సపోర్ట్ గా నిలబడి వాళ్ళ పోరాటంలో మేము కూడా భాగం అవ్వబట్టి వాళ్ళకి 6-7 నెలల జీతాలు ఇవ్వబట్టి మళ్ళీ కొంత క్లీనింగ్ అనేది మొదలయ్యింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అని అంటే అక్కడ క్లీనింగ్ అవుతుంది ఏమీ లేదు అని చెప్పి కొంతమంది దొంగ అంబేద్కరిస్టులు ఎవరైతే ప్రచారంలో చేస్తున్నారో వాటిని వినకోకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆ విగ్రహాన్ని పర్యవేక్షణ చేయాలని చెప్పేసి నేను సమతా సైనిక దళ తరపు నుంచి కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఒకటి నిర్మాణం చేయాలి. తర్వాత ఫుడ్ కోర్ట్ కూడా నిర్మాణం చేస్తే పర్యాటకులు ఎక్కువగా పెరుగుతారు. పెరిగిన తర్వాత ఆదాయం కూడా పెరుగుతుంది. దాన్ని వ్యాపార స్థలంగా కాకుండా పర్యాటక స్థలంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.